భయం అంటే ఏంటో తెలుసా అన్న నీకు? 11 వచ్చాక ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. మొన్న వంశీని అరెస్ట్ చేసినప్పుడు, పోసాని కృష్ణమూర్తిని ఇంట్లోంచి లాక్కొచ్చినప్పుడు, టెన్షన్తో ప్యాలెస్లో నేను అరిచిన అరుపులకి పహరీ గోడ మీద ఉన్న పావురాలు గిలగిల కొట్టుకుంటూ పైకి లేచా చూడు, వాటికి తెలిసిన భయం. తిరుపతి దర్శనానికి అందరూ వెళ్తారు, కానీ మన హయాంలో చేసిన లడ్డుకి ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవడానికి సిట్టు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారనే చర్చ మొదలైనప్పుడు నేను ఎన్నిసార్లు భయంతో చర్చలోకి వెళ్ళి ప్రార్థన చేశాను. ఎంత భయపడ్డానో నా భయం మీకే తెలుసురా, బైబిల్కే తెలుసు. హల్లెలూయా. నేను తొందరగా జైల్లో అయ్యా. అన్నా నువ్వు అవినీతికి పెద్ది 5 ఏళ్ళు దద్ది ఏం చేసావన్నా? ఒకేలాగా చేయనీకి ఒకేలాగా ఎప్పుడు చేసామన్నా? అంతకుముందు కోడి కత్తి, మొన్న గురుకరాయి. డ్రామా డిఫరెంట్ మనది. ఒకే నాకా బతికినీకి. నువ్వు బతకడానికి పేదోళ్ళు పొట్టగొట్టి పైసలు నాకేసావు కదన్నా. ఇంత పెద్ద బతికెందుకు? ఇంత పెద్ద బతికెందుకని అంటున్నావు కానీ నువ్వు ఒక్కడివి బతకడానికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకన్నా? అది కూడా ప్రజల సొమ్ము దోచుకొని కట్టింది. ఏదైనా అధికారంలో ఉండగానే చేసేయాలా? ఏంటి చేసేది? రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనమా? అన్నా కమాన్ అన్నా, 6 సూపర్ 6లన్నీ వాలివిరా, మనవి కాదు. స్నానం చేయడానికి లక్ష వాడటం చూసాను కానీ పొద్దుస్తమానం సూపర్ 6 గురించి ఆలోచించడానికి నేనే చూస్తున్నాను. పులివేంద్ర ప్రజలకి ఏమైందిరా? పులివెందులో కనపట్లేదంట నువ్వు. పోనీ అసెంబ్లీలో కనిపిస్తామని ఎన్ని ఛానల్స్ లో ఎదిగినా అందులోనూ కనపట్లేదంట. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి రాడు అని చెప్పరా? చెప్పానన్నా. మరి ఏమన్నారా? ప్యాలెస్ లో పడుకుంటే వస్తుందా అని అడుగుతున్నారు. 10 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా 10 నిమిషాలు కూడా నిద్ర రావట్లేదురా. వీళ్ళకి ఏం తెలుసురా? ఇది కుదరదు, ఇది అవ్వదు అనుకున్న సూపర్ 6 కూడా కమిట్ చేస్తా ఉన్నారు. అక్కడ స్కాములు చేసిన మన వాళ్ళని సూపర్ ఫాస్ట్ గా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంకెక్కడ వస్తుందిరా నిద్ర? ప్యాలెస్ లో పడుకుంటే నిద్రపోతున్నాడు, ఎలా చెప్తారా? సిగ్గు విడిచి ఒక్క మాట చెప్పరారా? ప్యాలెస్ లో చెట్టు కాయలు పండుతున్నాయి కానీ నేను మాత్రం పండుకోవటం లేదురా. ప్రశాంతంగా నిద్రపోయేటో నెలలు అవుతా ఉంది. నా తరఫున మన పులివేందుల ప్రజలకి ఒకటే చెప్పు, మీ పులి 11 అడుగులు వెనక్కేసిందంటే ఇక ముందుకు రాదానా? మాది మంగళగిరి, మాకు మంచి చేసి మా లోకేష్ బాబు మా మనసు దోచుకున్నాడు. మాది పులివెందుల, మా అన్న మంచి చేయుడు, చేస్తే ఊరుకోడు. మా మనసు దోచుకోలేదు కానీ మా నుంచి మనీ దోచుకున్నాడు కోట్లలో, అంతే కదన్నా? మా లోకేష్ అన్న మా కోసం రోడ్లు బాగు చేశారు. మా బతుకులు రోడ్ల మీద వేసాడు మా అన్న. లవ్ యూ అన్న. ఇప్పుడు మంగళగిరి ప్రజల ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? సంక్షేమానికి సంతోషానికి మధ్య సంతృప్తిగా ఉన్నాయి. మరి మీ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? ఓటేసిన పాపానికి ఓటేసిన వాడి మీద కోపానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. కనిపిస్తే వాడిని కొట్టేలాగా ఉన్నాయి. మా మంగళగిరి పులి అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఊరు వాడ మారుమోగిపోతుంది. మా పులివెందుల పులి అసెంబ్లీకి పోవడానికి భయపడి ఊరు వాడ వదిలి పారిపోతుంది. మంగళగిరిలో లోకేష్ బాబు గారు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు, పట్టు మరీ ఇల్లు లాక్కుంటాడు మా అన్న. లవ్ యూ అన్న.